భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, స్కూళ్ళు అప్పుడే తెరవద్దు, మరో 3 నెలలు ఆగండి. డాక్టర్ టెహ్రాన్. స్కూళ్ల పునఃప్రారంభం కానుండడంపై వేదాంత్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ టెహ్రాన్ స్పందించారు. పేదలు, పిల్లలు అత్యవసర వినియోగం కింద పిల్లలకు అత్యవసర వినియోగం కింద జైడస్ క్యాడిలా డిఎన్ఏ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఆమోదం లభించినందున పిల్లలు పూర్తిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేంత వరకు స్కూళ్లు ప్రారంభించే విషయంలో 2-3 నెలలు వేచి చూడాలని ఆయన సూచించారు. మనం మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. వ్యాక్సిన్ సిద్ధమవుతున్న దశలో ఉంది. ఎందుకంటే జైడస్ వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ నుంచి ఇప్పుడిప్పుడే ఆమోదం లభించింది. కనీసం 1 డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా 30-50% రక్షణ ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చేంత వరకు మరో 2-3 నెలలు మనం ఓపికగా ఉండాలి. పిల్లలను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్కూళ్లకు అనుమతించవచ్చు. స్కూళ్లు తెరిచేందుకు మనం తొందరపడుతున్నట్లే కనిపిస్తోంది అని డాక్టర్ టెహ్రాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫ్లోరిడా ఉద్దాంతమే చూస్తే అక్కడ ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోయాయని, ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ఆ కోణంలో నుంచి చూసినప్పుడు ఇండియాలోని పిల్లలు వ్యాక్సిన్ తీసుకోలేదని, ఎక్కువ మంది పిల్లలు జబ్బు పడితే అవసరమైన సౌకర్యాల కొరత ఇక్కడ ఉందని అన్నారు. తగినంత మంది పిల్లలు, డాక్టర్లు, పిల్లలకు తగినన్ని ఐసీయూలు, వెంటిలేటర్లు లేవని, సాధ్యమైనంత త్వరగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి ప్రభుత్వం తేవాలని అన్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టెహ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా పెద్దవాళ్ళు, 12 ఏళ్లు ఆ పైబడిన వయసు కలిగిన పిల్లలు అత్యవసర వినియోగం కోసం జైడస్ క్యాడిలా డిఎన్ఏ వ్యాక్సిన్కు గత శుక్రవారం నాడు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI ఆమోదం తెలిపింది. థర్డ్ వేవ్ పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యగా దీనిని చెబుతున్నారు. సిపిఎస్ రద్దు అంశంను సీఎం ముందు ఉంచుతా, ఫ్యాప్టో నాయకులతో మంత్రి పెర్ని. సిపిఎస్ రద్దు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని సమాచార శాఖ మంత్రి పెర్ని వెంకట్రామయ్య నాని ఉద్యోగ సంఘ నాయకులకు చెప్పారు. మచిలీపట్నంలోని ఆయన నివాస గృహంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు రాజేంద్ర ప్రసాద్, రామారావు తదితరులు పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ సిపిఎస్ రద్దుకు సహకరించాలని కోరడంతో మంత్రి పై విధంగా స్పందించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ కొంత సమయం పట్టవచ్చని అన్నారు. ఆర్టీసీ కృష్ణా జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి మంత్రిని కలిసి తన ప్రాంతం పరిధిలోని సమస్యలపై చర్చించారు. ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాని హామీ ఇచ్చారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన వినతులపై సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు చేపడతామని చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు వెల్లడించారు. అవార్డుకి ఎంపికైన వారిని సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించనున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 1లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కాబట్టి ఎవరైతే ఇప్పటికే 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా మరి ఈ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు వారి యొక్క దరఖాస్తులను పంపవచ్చు. పిఎఫ్తో ఆధార్ లింకుకు చివరి గడువు సెప్టెంబర్ 1. పిఎఫ్ అకౌంట్ను ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 1 కాగా, పాన్ కార్డును ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు ఉంది. ఈపీఎఫ్ ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఖచ్చితంగా పిఎఫ్ ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పిఎఫ్ అకౌంట్లో జమ చేసే నగదుపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఎవరైతే పిఎఫ్ అకౌంట్ అనేది కలిగి ఉన్నారో అటువంటి వారంతా కూడా సెప్టెంబర్ 1వ తేదీలోపు మీ యొక్క పిఎఫ్ ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేసుకోండి. అలాగే పాన్ కార్డు కూడా మనం ఆధార్ కార్డును సెప్టెంబర్ 30వ తేదీలోపు లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1న పాలిసెట్
2021 పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ విఎస్ చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు మన జిల్లాలో విజయవాడ, గుడివాడ, తిరువూరు, నందిగామ, పంచిలిపట్నం, అవనిగడ్డలోని 24 పరీక్షా కేంద్రాల్లో ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తామని, మాస్క్ తప్పనిసరి అని తెలిపారు. కాబట్టి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్ పరీక్ష అనేది జరగబోతోంది. ఐటీ నుంచి పెన్షన్ను మినహాయించండి. ప్రధానికి పెన్షనర్ల సంఘం లేఖ. సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించే విధంగా ఆదాయపు పన్ను నుంచి పెన్షన్ను మినహాయించాలని ప్రధాని మోదీని పెన్షనర్ల సంఘం భారతీయ పెన్షనర్ల మంచ్ కోరింది. ఈ మేరకు ప్రధానికి ఇటీవల లేఖ రాసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల పెన్షన్లు పన్ను పరిధిలోకి రానప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్పై ప్రభుత్వం ఎందుకు ఆదాయ పన్ను విధిస్తోందని అందులో పేర్కొంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.